జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన రాజకీయ ఏకాభిప్రాయానికి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జేపీ నడ్డా, జయశంకర్లు హాజరయ్యారు. ఉగ్రదాడి అనంతర చర్యలపై అభిప్రాయానికి కేంద్రం పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. ఇరు దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో రాజ్నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు అమిత్ షా, జయశంకర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను రాష్ట్రపతికి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో అత్యంత కీలక సమావేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన రాజకీయ ఏకాభిప్రాయానికి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జేపీ నడ్డా, జయశంకర్ హాజరయ్యారు. ఉగ్రవాద దాడి అనంతరం కూడా చర్యలపై అఖిల పక్షానికి కేంద్ర పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ఉదయం నుండి కూడా చూస్తున్నాము, ఢిల్లీలో ఉదయం రాష్ట్రపతిని, ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రాష్ట్రపతి భవన్ లో కలిసిన విషయం తెలిసిందే. దీంతో పాటు అన్ని దేశాల, అంటే కొన్ని దేశాల డిప్లొమాట్స్ ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి పిలిచి ప్రత్యేకంగా కూడా విదేశాంగ కార్యదర్శిని కూడా కాస్త బ్రీఫ్ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో యుఎస్, యూకే తో పాటు EU, ఇటలీ, ఖతార్, జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళందరికీ కూడా పెహల్గాం టెర్రర్ అటాక్ పైన కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కార్యాలయంలో కూడా ఈ రోజు చర్చలు జరిపారు. దీంతో పాటు ఫారెన్ సెక్రటరీ, అటు మంత్రితో పాటు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కూడా బ్రీఫ్ చేశారు. ఏషియన్ కంట్రీస్ కి చెందిన డిప్లొమాట్స్ తోని ఇండోనేషియాతో పాటు మలేషియా, ఒమాన్, UAE, ఖతార్, నార్వేతో పాటు మిగతా దేశాల వాళ్లతో కూడా సంప్రదింపులు జరిపారు. దీంతో పాటు మనము సాయంత్రం కూడా చర్చించుకున్నాము. నిన్న పాకిస్తాన్ ఏదైతే మిసైల్ టెస్ట్ చేసిందో దానికి ఇండియా కూడా ఒక బెఫిటింగ్ రిప్లై ఇచ్చిందనే చెప్పాలి. లేటెస్ట్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ INS సూరత్ కూడా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయింది. దీని టెస్ట్ కూడా ఫైర్ చేశారు. మీడియం రేంజ్ సర్ఫేస్, అంటే దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ టార్గెట్ ని అయితే అలవోకగా ఛేదిస్తుంది ఈ లేటెస్ట్ గైడెడ్ మిసైల్. పాకిస్తాన్ కి కుక్క కాడు చెప్పు దెబ్బ అన్న చందన కూడా నేవీ ఈ రోజు ఈ లేటెస్ట్ గైడెడ్ మిసైల్ ని కూడా టెస్ట్ చేసింది. సో ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఈ అఖిలపక్ష నుంచి కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీ అంతా కూడా చాలా సందడిగా బిజీగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ పైన ఎలాంటి చర్య కూడా తీసుకోబోతుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే టూరిస్టుల పైన టెర్రరిస్టులు చేసిన నరమేధం వెనుక పాకిస్తాన్ పై ప్రమేయం ఖచ్చితంగా ఉందని కూడా భారత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అయితే పాక్ ఆర్మీ మిసైల్ టెస్ట్ చేయడము, సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తత పెరిగింది. దీంతో పాటు ఈ రోజు కూడా ఒక తీవ్రవాదిని కూడా ఎన్కౌంటర్ చేశారు భద్రతా బలగాలు. అలాగే అక్కడక్కడ కూడా కాల్పులు కూడా జరుపుతున్నారు. సో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీహార్ పర్యటన చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ రోజు ఖచ్చితంగా ఈ అఖిలపక్ష సమావేశం అనంతరం కూడా మనకి కీలక ఒక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ అవి బయట చెప్పలేరు, కానీ నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏంది, ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది. ఎందుకంటే ఇది దేశ సమస్య, దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీల నేతలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్టే వినాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశం తర్వాతనే ఎవరైనా ఫస్ట్ ప్రయారిటీ నేషన్ అన్న చందన కూడా ఎక్కడైనా ఉంటుంది. దీంతో పాటు పాకిస్తాన్ పైన ఇండో ట్రీటీ, దానికి సంబంధించి సింధ్ రివర్ కి సంబంధించి కూడా ఇండియా రద్దు చేసుకున్న విషయం తెలిసింది. దీంతో పాటు పాకిస్తాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కూడా ఇండియన్ ఎంబసీ అధికారులు ఆదేశించారు. దీంతో పాటు
ప్రత్యేకంగా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ ఏదైతే ఉందో తిరిగి వెళ్లిపోవాలి. అలాగే ఇక్కడ నుంచి పాకిస్తానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నో ఎంట్రీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉగ్రవాది దాడి ఘటనకు సంబంధించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎస్ జయశంకర్లు కూడా అసలు ప్రస్తుతం ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి ఎలా ఉందనే దాని కూలంకూషంగా కూడా వివరించినట్లు కూడా తెలుస్తున్నారు. ఇప్పుడు అయితే శ్రీచరణ్, ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించి ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే కొన్ని కామెంట్స్ చేశారు కదా, మమ్మల్ని కూడా పిలవాలి, చిన్న చిన్న పార్టీలను కూడా పిలవాలి, మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ కదా. ఏమనుకోవాలి, ఏంటి ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా ఈ వ్యాఖ్యలకు సంబంధించి? డెఫినెట్ గా ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వము అఫీషియల్ గా కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా కాన్సిక్వెన్సెస్ గా ఎలా జరుగుతుందంటే వక్ఫ్ బోర్డ్ ఒకటి ఆ తుషార్ రాణాని కూడా ఇక్కడికి అమెరికా నుండి తీసుకురావడము, 26 నవంబర్ 2008లో ముంబైలో జరిగిన అటాక్స్ తర్వాత పార్లమెంటు రాజ్యసభలో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ కి సంబంధించి అది బిల్ పాస్ అవడం, ఇవన్నీ కూడా ఈ కాన్సిక్వెన్సెస్ లోనే కొంతమంది మత సాందర్శవాదులు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పనిగట్టుకొని పని చేశాయని కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి ఆహ్వానము అందకపోవడం కూడా కాస్త అందరినీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా సమాధానం కూడా చెప్తుంది అనేది కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ నుంచి అంటే ఎయిర్ బేస్ కూడా భారత విమానాలకు సంబంధించిన గగనతలాన్ని కూడా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో ఈ అటాక్ జరిగిందో టెర్రరిస్టుల టూరిస్టుల పైన ఇమ్మీడియట్ గా అర్థాంతరంగా కూడా సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని సౌదీ అరేబియా నుండి వస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని వాడకుండా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సో మొత్తానికి సిచ్యువేషన్ మాత్రం చాలా హాట్ గా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1972 అలాగే 77, 65 తర్వాత అలాగే 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ఇంకా మునుపెన్నడు కూడా భారతదేశంలో పాకిస్తాన్ అసలు ఎలాంటి కవ్వింపు చర్యలకు కానీ టెర్రరిస్టులను ఊసుకొల్పే ప్రయత్నాలు చేయకుండా ఒక గట్టి జవాబు భారత ప్రభుత్వం ఇవ్వబోతుందనే సంకేతాలు అయితే ఢిల్లీలో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు వరుస పెట్టి మనం ముందుగా అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ శ్రీచరణ్, ఈ మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందు కూడా కీలక మంత్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు, పరిస్థితినంతా కూడా వివరించినట్టు కనిపిస్తున్నారు. ఏంటి రాష్ట్రపతికి మొత్తం పరిస్థితినంతా వివరించడం, ముఖ్యంగా త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతికి ఇదంతా కూడా వివరిస్తూ ఉండడం, నెక్స్ట్ మూవ్ ఏంటి అని అనుకోవచ్చు? కీలక పరిణామాలే జరుగుతున్నాయి కదా. డెఫినెట్ గా ఖచ్చితంగా శివ కీలక పరిణామాలే. దానికి ముందు ప్రెసిడెంట్ కి ఒక సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా చేస్తున్నారు. ఆ సమాచారం మేరకు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, అలాగే ప్రెసిడెంట్ హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ది అపిలేట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాబట్టి డెఫినెట్ గా ప్రెసిడెంట్ కి ముందస్తుగా కూడా దేశానికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇవన్నీ జరగడం కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందనే సంకేతం మాత్రం చాలా క్లియర్ గా ఉంది. సో ఈ రోజు చాలా మంది అంటే వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా అందరూ హాజరయ్యారు ఈ అఖిలపక్ష సమావేశానికి. డిఎంకే పార్టీ నుంచి, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే ఎన్సీపీ పార్టీ నుంచి కూడా ప్రముఖ నేతలు కూడా హాజరయ్యారు. సో భేటీ అయిపోయాక మనకి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. సందీప్, శివ. రైట్, థ్యాంక్ యూ.